హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. మీ అందరికీ తెలుసు నీట్ యూజీ 2026 ఎగ్జాము రేపు అంటే మే 3 సండే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు ఎగ్జామ్ ఉందని అందరికీ తెలిసిందే. సో ఈ సందర్భంగా మనకి ఈనాడు న్యూస్ పేపర్లో దానికి సంబంధించిన ఒక ఆర్టికల్ అయితే రావడం జరిగింది. సో దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. సో ఇక్కడ చూడండి, అరగంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. సో ఇంతకుముందు వీడియోలో కూడా మనకి హాల్ టికెట్ రిలీజ్ చేసినప్పుడు నేను దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను మన ప్రీవియస్ వీడియోస్లో. సో ఏంటంటే 11 o'clock నుంచే మీకు ఎగ్జామ్ 2 o'clock అయినప్పటికీ మార్నింగ్ 11 o'clock నుంచే మీకు అలో చేస్తూ ఉంటారు. అండ్ 1:30 తర్వాత గేట్స్ క్లోజ్ చేస్తారు కాబట్టి మిమ్మల్ని లోపలికి అలో చేయరు. ఓకే, ఇది ఇంపార్టెంట్, అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. కాబట్టి మీరు 11కి అక్కడికి వెళ్ళిపోయినా పర్వాలేదు, 11కి వెళ్ళి కాసేపు కూర్చొని వెయిట్ చేసి కూల్ డౌన్ అయిన తర్వాత ఒక 1 అవర్ 12 గంటలు వెళ్ళినా పర్లేదు, 1 గంట వరకు వెళ్ళినా నో ప్రాబ్లం. ఒకవేళ మీకు ఇంతకుముందు చెప్పాను, ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాను. సో మీ ట్రెడిషనల్ రీజనల్ డ్రెస్సెస్ కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందుగా వెళ్ళండి. అక్కడ కొంచెం మిమ్మల్ని తరువుగా చెక్ చేయడం కోసం టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి అక్కడ మీకు కొంత టైం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి వాళ్ళు ముందే వెళ్ళొచ్చు, నో ప్రాబ్లం. బట్ మిగిలిన వాళ్ళు కూడా ముందెళ్తే బాగుంటుంది. బట్ మీకు మ్యాక్సిమం 1:30 వరకు, మధ్యాహ్నము 1:30 వరకు టైం అయితే ఉంటుందన్నమాట లోపలికి వెళ్ళడానికి. సో అదే విషయం ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో దీంట్లో మనకి నీట్ యూజీ 2026లో ప్రవేశాలకు ఈ నెల 3న పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆదివారం మధ్యాహ్నము 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తామని ఇప్పటికే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. రాష్ట్రంలోని ఆదిలాబాదు, ఆసిఫాబాదు, భూపాలపల్లి, గద్వాల, జగిత్యాల, జనగాము, కొత్తగూడెము, మహబూబాబాదు, మంచిర్యాల, మెదక్, మేడ్చల్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వికారాబాదు, హైదరాబాదు, సికింద్రాబాదు, కరీంనగర్, ఖమ్మం, రంగారెడ్డి, వరంగల్, సంగారెడ్డి, మహబూబ్ నగర్ తదితరం మొత్తం 24 టౌన్స్లో, సిటీస్ అండ్ టౌన్స్లో మొత్తం 199 కేంద్రాలు, సెంటర్స్ అనమాట. 199 ఎగ్జామ్ సెంటర్స్లో ఈ నీట్ అయితే మన తెలంగాణలో కండక్ట్ చేయబోతున్నారు. సో హైదరాబాద్లోనే దాదాపు 69 ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయని ఎన్టీఏ వర్గాలు పేర్కొన్నాయన్నమాట. సో తెలంగాణలో సుమారుగా 73,084 మంది విద్యార్థులు పరీక్ష రాయనుండగా హైదరాబాద్ నుంచి 28,697 మంది విద్యార్థులు నీట్కు హాజరు కానున్నారనమాట. సో చూడండి, తెలంగాణ మొత్తంగా మనకి 73,084 మంది ఎగ్జామ్ రాయబోతున్నారనమాట. సో హైదరాబాద్ నుంచి మాత్రమే దాదాపు 28,697, అంటే 29,000 అనుకోండి అప్రాక్సిమేట్గా. ఓకే, అంతమంది ఓన్లీ హైదరాబాద్ నుంచే రాస్తున్నారు. ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే, అందరినీ తీసుకొచ్చి ఇక్కడ కోచింగ్, ఇంటర్మీడియట్తో పాటు నీట్ కోచింగ్ కోసం అని చెప్పేసి హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్ లోపల ఉన్నటువంటి జూనియర్ కాలేజెస్లో జాయిన్ చేసి అక్కడ చదివిస్తూ ఉంటారు కాబట్టి పేరెంట్స్ అంతా కూడా. సో మ్యాక్సిమం పిల్లలంతా కూడా ఇక్కడ నుంచే ఉంటారు. సో వీళ్ళంతా మంచిగా కోచింగ్ తీసుకొని ఈ 2 years నుంచి చాలా బాగా ప్రిపేర్ అయి ఉన్నారు. సో మీరంతా కూడా ఫ్యూచర్ డాక్టర్స్ అనమాట. 100% మీ అందరికీ సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో ఇక నీట్ యూజీ 2026 ఎగ్జామ్కి హాజరయ్యే అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు, డ్రెస్ కోడ్, నిషేధిత వస్తువులు వివరాలను ఎన్టీఏ ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోస్లో కూడా చూసాము. కావాలంటే నేను మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తాను. సో ఇది మొన్న 30 రిలీజ్ చేసినటువంటి పబ్లిక్ నోటీసు. సో దీంట్లో ఆల్ క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఆర్ అడ్వైజ్డ్ టు నోట్ ద ఫాలోయింగ్ ఇన్స్ట్రక్షన్స్. ఆల్ క్యాండిడేట్స్ కెన్ క్యారీ ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళొచ్చు. తర్వాత క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు వేర్ ఆర్టికల్స్ ఆర్ ఆబ్జెక్ట్స్ ఆఫ్ ఫెయిత్ సబ్జెక్ట్ టు రిపోర్టింగ్ ఎట్ ద సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఎనేబుల్ ఫ్రిస్కింగ్. నెక్స్ట్ వచ్చేసి మనకి వైల్ లైట్ క్లోతింగ్ ఈజ్ ప్రిఫర్డ్, క్యాండిడేట్స్ ఆర్ అలౌడ్ టు వేర్ ఫుల్ స్లీవ్స్ ఆర్ ఉలెన్ ఇఫ్ దే ఫీల్ ద నీడ్ ఫర్ ఇట్. మీకు కంపల్సరీ కావాలి అని అనుకుంటే ఉలెన్ క్లోత్స్ కానీ లేకపోతే ఫుల్ స్లీవ్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి వేసుకోవచ్చు. అదర్వైజ్ ఇప్పుడు సమ్మరే కాబట్టి ఉలెన్ వేయరు ఎవరు కూడా. ఇన్ కేస్ ఎవరికైనా అలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మేబీ వాళ్ళని అలో చేస్తామని చెప్తున్నారు. సబ్జెక్ట్ టు రిపోర్టింగ్ టు ద సెంటర్ వెల్ ఇన్ అడ్వాన్స్ టు ఎనేబుల్ ఫ్రిస్కింగ్. సో మీరు ముందే ఇలాంటివి ఏవైనా ఉన్నట్లయితే ఫుల్ స్లీవ్స్ కానీ ఉలెన్ డ్రెస్సెస్ కానీ ఏమైనా వేసుకుంటే ముందే వెళ్ళి మీరు సెంటర్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. సో దట్ మీ వెరిఫికేషన్, అదే మిమ్మల్ని చెక్ చేయడం, ఇదంతా కూడా వాళ్ళు తొందరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా స్లిప్పర్స్ అండ్ లో హీల్స్
ఆర్ ద ప్రిఫర్డ్ ఫుట్వేర్. మీరు షూస్ అయితే అలో చేయరు, స్లిప్పర్స్ అండ్ హై హీల్స్ కూడా ఉన్న చెప్పులు మాత్రం వేయకండి. నార్మల్ ఫ్లాట్ చెప్పులు మాత్రమే వేసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనకి ఇది కాకుండా ఇంతకు ముందు కూడా నేను మన వీడియోస్లో క్లియర్గా చెప్పాను, ప్రీవియస్ వీడియోస్లో అవన్నీ కూడా చూడండి. ఏం తీసుకెళ్ళకూడదు, ప్రొహిబిటెడ్ ఐటమ్స్ అని కూడా మనం ఒక ఎన్టీఏ రిలీజ్ చేసింది, దాని మీద కూడా మనం ఒక వీడియో చేయడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఎంట్రన్స్ ఎలా ఉంటుంది ఎగ్జామ్ సెంటర్లోకి అని అంటే, పరీక్ష ప్రారంభానికి 3 గంటల ముందే, అంటే మనకి 11 నుంచే ఓపెన్ చేస్తారు గేట్స్ అన్నీ కూడా. తర్వాత అభ్యర్థులు గుర్తింపునకు బయోమెట్రిక్, ఫేస్ అథెంటికేషన్, వీడియోగ్రఫీ వంటి చర్యలు కూడా చేపట్టారనమాట. సో మీరు లోపలికి వెళ్ళేటప్పుడు అక్కడ వీడియో కూడా తీస్తూ ఉంటారు, ఫేస్ అథెంటికేషన్ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటారనమాట. బయోమెట్రిక్ కూడా వేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు అదే మన గేట్స్ అయితే క్లోజ్ చేస్తారు. సో ఆ తర్వాత మిమ్మల్ని లోపలికి అలౌ చెయ్యరు. ఇది ఎట్టి పరిస్థితులలో ఇంపాసిబుల్ అనమాట. 1 మినిట్ లేట్ అయినా కూడా మిమ్మల్ని అలౌ చేయరు. కాబట్టి అందరూ ముందే వెళ్ళిపోండి. 1:30 లోపల, 1:20, 1:15 లోపలే వెళ్ళిపోండి. ఒకవేళ మీరు ఇంకా లాస్ట్ మినిట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది కూడా కొంతమంది అక్కడికి వచ్చి కూడా చదువుతూ ఉంటారు కాబట్టి, సో అలాంటి వాళ్ళు ఉన్నా కూడా ముందే ఒక పావు గంట ముందు అట్లీస్ట్ 1:15 లోపల మీరు లోపలికి వెళ్ళిపోవడం బెటర్. లేదా 1కి ఇంకా సేఫ్ అని అంటే 1 o'clockకే మీరు లోపలికి వెళ్ళిపోవడం బెటర్. ఒక హాఫ్ అన్ అవర్ లోపల ఉన్నా పర్లేదు, కాస్త వాటర్ తాగి కూల్ డౌన్ అవ్వచ్చు, కాసేపు కూర్చుంటే ఆ హాలు, ఆ అట్మాస్ఫియర్ మీకు అలవాటు అవుతుంది. కాబట్టి ప్రాబ్లం లేకుండా కూల్గా మీరు ఎగ్జామ్ అయితే అటెండ్ చేయవచ్చు అనమాట. అదేవిధంగా మనకి నెక్స్ట్ వీడియోలో ఈ లాస్ట్ మినిట్ హ్యాక్స్, చీట్ కోడ్స్ ఏమైనా ఉన్నాయా అని కూడా నేను ఒక వీడియో చేయబోతున్నాను. సో అది కూడా మీరు తప్పకుండా చూడండి. ఈ వీడియోని కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. మీకు తప్పకుండా అప్డేట్స్, గైడెన్స్ ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు పర్సనలైజ్డ్ పెయిడ్ గైడెన్స్ ఏదైనా కావాలనంటే కింద స్క్రీన్ పైన కనిపిస్తున్నటువంటి మన ఆఫీస్లో మీరు డైరెక్ట్గా రావచ్చు, లేదంటే ఫోన్ చేసి కూడా మాట్లాడవచ్చు. మీకు ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ సర్వీసెస్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. గైడెన్స్, సర్వీస్ రెండు ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ అండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక కొన్ని పాయింట్స్ కూడా ఉన్నాయి చూడండి. పరీక్షా కేంద్రం దూరాన్ని పరిగణలోకి తీసుకొని విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయలుదేరాలి. రిపోర్టింగ్ సమయానికి కనీసం గంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకుంటే మేలు. ఓకే, సో ఇంకా ఇది వచ్చేసి నీట్ రాష్ట్ర నోడల్ అధికారిగా డాక్టర్ నరేంద్ర కుమార్ గారిని పెట్టారనమాట. సో వీళ్ళు అందరూ ఇక్కడ జాగ్రత్తగా రేపటి కోసం అన్ని అరేంజ్మెంట్స్ చేసి కరెక్ట్గా ఎగ్జామ్ కంటిన్యూ అయ్యేలాగా, అంటే కండక్ట్ అయ్యేలాగా వీళ్ళు ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారనమాట. సో అందరికీ ఆల్ ది బెస్ట్ అండి. ఆల్ ది బెస్ట్ టు ఆల్ ఫ్యూచర్ డాక్టర్స్. వీడియో చూసినందుకు అండ్ లైక్ చేసినందుకు కూడా మీ అందరికీ థ్యాంక్స్. మీ అందరూ కూడా డాక్టర్లు అవ్వాలి, ఖచ్చితంగా అవుతారు. థ్యాంక్ యూ సో మచ్.